తర్వాత షుగర్ కోటింగ్ అని ఇంకొక ట్రెండ్ ఉంది. షుగర్ కోటింగ్, కాకరకాయకి చాక్లెట్ రాయడం అనమాట షుగర్ కోటింగ్ అంటే. ఇది డేటింగ్ కూడా కాదు, లేదా డీలింగ్ కూడా కాదు, కేవలం వీరిద్దరి మధ్య గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ద ఎక్స్చేంజ్ గిఫ్ట్స్, దర్ లవ్ ఈజ్ ఓకే. ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. ఆ అబ్బాయి అయితే అమ్మాయిని ప్రేమిస్తాడంట, ప్రతిసారి నెలకోసారి ఏదో గిఫ్ట్ కొనిస్తేనే ఆ అమ్మాయి వీడితో ఉంటుంది, లేదా అమ్మాయి ఏమైనా గిఫ్ట్లు ఇస్తేనే వీడు ఉంటాడు. ఇది కేవలం ఒక బిజినెస్ డీలింగ్ తప్ప నిజమైన ప్రేమ అక్కడ ఉండదు. అందుబట్టి కొంతమంది ప్రేమ అనే ముసుగులో ఈ భయంకరమైన అవసరాలు తీర్చుకునే ప్రయత్నం ఉంటుంది చాలామందిలో. నీతో మాట్లాడదాం ఉంది కానీ ఫోన్ ఛార్జింగ్ లేదు అంటే, ఫోన్ ఛార్జింగ్ అంటే రీఛార్జ్ లేదని. ప్రియతమా నువ్వు అంత మాట అనాలా? 10 సంవత్సరాలకి రీసెర్చ్ చేయించేస్తానంటే ఎంత? 10 సంవత్సరాలకి 25,000. అన్ని డబ్బులు ఉన్నాయి ఆడి దగ్గర, లేవు. ఫ్రెండ్ల దగ్గర వాళ్ళ దగ్గర అడగడం, లేకపోతే ఇప్పుడు ఈ వస్తున్న యాప్స్లో డబ్బులు ఇచ్చేస్తామని ముందు తీసేసుకోవడమే, తర్వాత ఎవడెలా పోతే నాకేంటని. వాళ్ళంత తెలివైన వాళ్ళు వీడి కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళు తీసుకుని, యాక్సెస్ తీసుకుని, వీడి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు, లేదా ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇదంతా డీలింగ్ అనమాట. మొన్న ఎక్కడో చదివాను, చైనాలో ఒక అమ్మాయి 400 మంది అబ్బాయిలకి ఐ లవ్ యూ అని పంపించిందంట. పంపించగానే, ఇప్పుడు అమ్మాయి పంపించగానే అబ్బాయిలు ఆగుతారండి? కుర్రాళ్ళు ఆగుతారా? ఐ లవ్ యూ అని అందమైన అమ్మాయి పంపించగానే ఇక ప్రతి ఒక్కడు ఐ లవ్ యూ 2, 3, 4 ఆడి అంతవరకు చెప్పాలి. అంతవరకు చెప్పేసిన తర్వాత ఒకరోజు అమ్మాయి పుట్టినరోజు వచ్చిందంట. పుట్టినరోజు రాగానే, మొన్న పుట్టినరోజు నాకేమివ్వరా, నా పుట్టినరోజు నాకేమీ గిఫ్ట్ ఇవ్వవా అనేటప్పటికి ఏ గిఫ్ట్ కావాలి? ఒక ఐఫోన్ కావాలి. 400 మంది దగ్గర ఐఫోన్ కొనేసింది, తీసేసుకుంది. పుట్టినరోజుకి 400 ఐఫోన్లు. మరుసటి రోజు మార్కెట్లో అమ్మేసింది, ఇల్లు కొనేసుకుంది. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఫోను. ఇప్పుడు 400 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు అరే ఫోను పోయింది, ప్రేమ పోయిందని. షుగర్ డేటింగ్ అంటారు దీన్ని. దే నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ అండ్ దే కంటిన్యూ ఇన్ దాట్.